హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ హార్వెస్ట్ అలాగే కుకింగ్ వీడియోతోటి మేము ముందుకు వచ్చాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిద్ది అనుకుంటున్నాను. అండ్ గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ హ్యాపీనెస్ అన్నది అందరికీ తెలుస్తుందండి. ఎందుకంటే అప్పటికప్పుడు మన చేతులతో కోసి వండిన కర్రీస్ ఎంత రుచిగా ఉంటాయో, మనం ఏమీ కెమికల్స్ లేకుండా సేంద్రియ ఎరువులతోటి పెంచుకున్న మొక్కల నుంచి వెజిటబుల్స్ కోసుకుని వండుకుంటూ ఉంటే ఆ హాయి వేరే లెవెల్ అనమాట. ఇంకా ఏంటంటే మా వారి కింద వంకాయలు అయితే కట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఈ వంకాయలతోటి ఏం కర్రీ వండుతున్నాను, ఎలా వండుతున్నాను చూడాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చివరి దాకా వీడియోని చూస్తానికి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే మార్నింగ్ రొటీన్ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా చిన్న విరామం, ఏమనుకోకని ఏం లేదు, కొంచెం గొంతు రొంప అయితే చేసిందనమాట. ఇంకా పెద్ద వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు గొంతు సపోర్ట్ చేయట్లేదు అనమాట. ఇంకా అందుకోసమని పెద్ద వీడియోస్ చేయట్లేదు. ఇవి అయితే 1/4 kg వంకాయలు వచ్చినాయండి. 1/4 kg వంకాయలకి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 100 గ్రాముల రొయ్యలు అయితే తీసుకున్నా, పచ్చి రొయ్యలు. వీటిని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టి మూకిడి వేడెక్కాక కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది కొలతగా చెప్పాలంటే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు ఇందులో ఫస్ట్గా ఏంటంటే నేను పచ్చి రొయ్యలు అయితే వేసుకుంటున్నానండి. నేను ఈ రొయ్యలని ఆల్రెడీ ఆగిరి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా మరలా వండే ముందు ఒకసారి ఇలా నూనెలో వేపుకున్నట్టయితే మనకి పచ్చి రొయ్యలు ఫ్లేవర్ అన్నది కర్రీకి బాగా వస్తుంది అనమాట. ఇలా వేపుకున్న రొయ్యలన్నిటినీ నేను ఒక గిన్నెలోకి సపరేట్గా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చిరుకులు కూడా వేసుకుంటున్నాను. నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలను ఒక 2 నిమిషాల పాటు వేపుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇది కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే మనం ఫస్ట్ రొయ్యలు వేపాం కాబట్టి ఇది అడుగు పట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మనం ఆనియన్స్ని మగ్గించుకోవాలండి. ఉప్పు వేయటం వల్ల ఆనియన్స్ అన్నవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆనియన్స్ బాగా వేగినాయి కదండి. ఇప్పుడు ఒక చిటికెడంత గరం మసాలా, ఒక చిటికెడు పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాక కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసేసుకుందాం. వంకాయలు వేసాక ఒకసారి మొత్తం అంతా కలిపెట్టేసుకుందామండి. అసలు చూసారా వంకాయలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో, ఫ్రెష్ వంకాయలండి. ఇలా కోసుకొని వండితే ఆ ఫీల్ వేరే అనమాట. ఇప్పుడు వంకాయ అన్నది కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి చింతపండు గుజ్జు వేయటం వల్ల కర్రీ అన్నది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మసాలా వేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాంటి కూరల్లో కొంచెం చింతపండు వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ అంతా కొంచెం దగ్గర అయ్యాక మనం ఇలాగా నూనెలో వేపిన రొయ్యలు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆవేశం కింద వస్తుంది. ఎవరు ఈ వీడియో మట్టికి ఏమనుకోకండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అవ్వండి. ఇలా కలిపేసుకున్నాక కర్రీ అన్నది దగ్గరగా అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రొయ్యలు వంకాయ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.